వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర దోశని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా పాలకూర తీసుకోవాలి. ఈ పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పాలకూరని వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూర వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండి తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పాలకూర పేస్ట్ని ఇందులో దోశ పిండిలో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఈ ప్యాన్ని బాగా వేడెక్కనివ్వాలి. ప్యాన్ అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం దోశ వేసేసుకున్నాము. ఈ విధంగా మనం దోశ అనేది వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని బాగా ఈ విధంగా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక మనం ఫోల్డ్ చేసేసుకున్నాము. ప్లేట్లోకి తీసేసుకోవాలి దోశని. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పాలకూర దోశని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.